క్రీస్తునందు ప్రియులారా, యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియపరుస్తున్నాం. క్రీస్తు రాకడ ధ్వని శాంతి ఆదరణ సందేశాలు అను టీవీ కార్యక్రమం కొరకు ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మీరు మీ విలువైన సమయాన్ని కేటాయించుకొని మా కార్యక్రమాలు చూస్తున్నందుకు మీకు కృతజ్ఞతలు. ఈ కార్యక్రమాలు మీ ఆత్మీయ ప్రయోజనాలకు ఎంతో సహాయపడుతున్నవని నమ్ముతున్నాం. ప్రియులారా, ఈ టీవీ పరిచర్య కొరకు ప్రార్థించండి, సహకరించండి, ప్రోత్సహించండి. ఈ కార్యక్రమాలు ఇతరులకు పరిచయం చేసి వారు కూడా చూసి మేలు పొందేటట్లుగా సహాయపడాలని మీకు మనవి చేస్తున్నాం. విశ్వాసంతో ఎంతో ఖర్చు పెట్టి కొనసాగిస్తున్న ఈ కార్యక్రమాలు తుది వరకు కొనసాగేటట్లుగా ప్రార్థించండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీరు కూడా ఒక కార్యక్రమానికి స్పాన్సర్ చేసి ఈ పరిచర్యలో పాలిభాగస్తులు కావాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాం. ప్రత్యక్షంగా టీవీ ద్వారా మేము సువార్త ప్రకటిస్తున్నాం. పరోక్షంగా ప్రార్థిస్తున్న వారు, సహకరిస్తున్న వారు, మమ్మలను ప్రోత్సహిస్తున్న వారంతా ఈ పరిచర్యలో పాలిభాగస్తులని జ్ఞాపకం చేస్తున్నాం. యేసుక్రీస్తు వారు ఇచ్చిన గొప్ప ఆజ్ఞని మేము పాటిస్తున్నాం. మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి అని ప్రభు చెప్పారు కనుక ఈ టీవీ ద్వారా మీ గృహాల్లో ప్రవేశించి మిమ్మల్ని పలకరించి మీకు సువార్త చెప్పి మిమ్మల్ని ప్రభు రాకడ కొరకు ఎత్తబడే దేవుని సార్వత్రిక సంఘము కొరకు సిద్ధపరచడానికి మా వంతు ప్రయత్నాన్ని మేము కొనసాగిస్తున్నాం. యేసుక్రీస్తు రెండవ రాకడను గూర్చి, ఈ ప్రపంచ భవిష్యత్తును గూర్చి అనేకమైన విషయాలు మనం తెలుసుకొని మనం సిద్ధపడి మనం ఇతరులను సిద్ధపరచడానికి దేవుడు మనకిచ్చిన ఈ మంచి అవకాశాన్ని మనం అందరం కలిసి వినియోగించుకుందాం. ప్రస్తుతం మనం రెండవ రాకడ వర్తమానాలు ఒక సబ్జెక్టుగా సీరియల్గా తీసుకొని ధ్యానం చేస్తూ ఉన్నాము. రెండవ రాకడలో పరిశుద్ధాత్మ పాత్ర మూడవ వర్తమానం తీసుకోబోతున్నాం. వాక్యం కొరకు మన మనసులను సిద్ధం చేద్దాం. ప్రార్థన. తండ్రి, నీకు స్తోత్రాలు. ఈరోజు రెండవ రాకడ వర్తమానాల్లో 129వ వర్తమానం పరిశుద్ధాత్మ సంఘమును స్థిరపరిచి బలపరచుట, ఈ విషయమును గురించి మేము నేర్చుకోబోతుండగా మీరు బోధకులై మాకు బోధ చేయమని మనం చేస్తున్నాం. మీ దాసుని నన్ను బలపరిచి వాడుకోండి. ఈ కార్యక్రమం సహకరిస్తున్న కుటుంబాన్ని దీవించమని మనం చేస్తున్నాం. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. రక్షణ పొందిన వారిని సంఘంలో స్థిరపరిచి బలపరిచి మీ రాకడ కొరకు సిద్ధపరచమని మనం చేస్తున్నాం. మాకు అవసరమైన సందేశము దయచేసి మీరే మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, మంచిది. కూడి వచ్చిన మీ అందరికీ మరొకసారి శుభాలు, ప్రత్యేక వందనాలు తెలియచేస్తూ మిమ్మల్ని వర్తమానం కొరకు ఆహ్వానిస్తున్నాం. మీరు వింటున్న చూస్తున్న ఈ కార్యక్రమాలు క్రీస్తు రాకడ ధ్వని యూట్యూబ్లో, ఫేస్బుక్లో మీకు అందుబాటులో ఉంటున్నాయి. ఆ అవకాశాన్ని ఉపయోగించుకోండి. క్రీస్తు రాకడ ధ్వని యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసినందరికీ షేర్ చేయండి. ఓకే, ప్రస్తుతం మనం రెండవ రాకడలో సంఘం విషయంలో పరిశుద్ధాత్మ పాత్ర గురించి మనం ఆలోచిస్తున్నాం. అవునా? పరిశుద్ధాత్మ సబ్జెక్ట్ అంతా మనం నేర్చుకోవట్లేదు, కానీ రెండవ రాకడ సంఘమును దృష్టిలో పెట్టుకొని పరిశుద్ధాత్మ యొక్క పాత్ర గురించి ఆలోచిస్తున్నాం. ఈరోజు మనం పరిశుద్ధాత్మ దేవుడు సంఘములో రక్షణ పొందిన వారిని స్థిరపరిచి బలపరచుట, ఈ విషయాన్ని గురించి మనం ఆలోచన చేస్తున్నాం. రెండు వర్తమానాల్లో ఏమి నేర్చుకున్నాము? మొదటి వర్తమానంలో పరిశుద్ధాత్మ దేవుడు భూలోకానికి దిగొచ్చి సంఘాన్ని స్థాపించాడని, ఆయనే సంఘాన్ని కొనసాగిస్తూ రెండవ రాకడలో తీసుకెళ్ళిపోతాడని తెలుసుకున్నాం. అంతేనా? పరిశుద్ధాత్మ దేవుడు ఒక నాయకుడిగా, మధ్యవర్తిగా, పెండ్లి పెద్దగా ఈ భూలోకానికి వచ్చాడని, పెండ్లి కుమార్తెని సిద్ధం చేసుకొని తీసుకెళ్తాడని మనం వినటం జరిగింది. మరి రెండవ వర్తమానంలో ఏం ఆలోచించాం? పరిశుద్ధాత్మ దేవుడు మరి మానవ జాతికి అవకాశం ఇస్తూ అందరికీ సువార్త ప్రకటన జరిగేటట్లుగా చేస్తా రక్షించబడిన వాళ్ళని సంఘంలోకి ఆయనే చేర్చుకుంటున్నాడని తెలుసుకున్నాం. అవును, అందరికీ అవకాశం ఇస్తాడు, సువార్త ప్రకటన అందేటట్టుగా చేస్తాడు, వినేవారు వింటుంటారు, రక్షణ పొందిన వారిని సంఘంలో చేర్చుకుంటాడు. రైట్. మరి తర్వాత ఏం చేస్తాడని ఆలోచిస్తే పరిశుద్ధాత్మ దేవుడు సంఘములో ఈ రక్షించబడిన వాళ్ళని స్థిరపరిచి బలపరుస్తాడు. ఇక్కడ రెండు పనులు గమనించాలి. ఒకటి స్థిరపరచుట, రెండు బలపరచుట. ఇవి పరిశుద్ధాత్ముడు చేసే కార్యాలే. రక్షణ పొందిన ప్రతి వ్యక్తి కూడా రక్షణలో స్థిరంగా ఉండాలి. మరి స్థిరంగా ఉండాలంటే మన ఉద్రేకంతో రక్షించబడితే కుదురుతుందా? కుదరదు. లేదా మన సొంత శక్తితో స్థిరముగా ఉండగలమా? ఉండలేం. కాబట్టి రక్షణ పొందిన వాళ్ళని పరిశుద్ధాత్మ ఏం చేస్తాడంటే స్థిరపరుస్తాడు. అది అందుకని వాక్యం ఏం చెప్తుందంటే నీతిమంతుడు 7 సార్లు పడినా లెగుస్తాడని ఉంది. అంటే దాని అర్థం ఏంటి?
అని అర్థం ఏంటి సార్? నీతిమంతుడు 7 సార్లు పడినా తిరిగి లెగుస్తాడంటే దాని అర్థం ఏంటి? ఈ రక్షణ పొందిన వాళ్ళు లేక పడిపోతున్నప్పుడు, వెనకబడిపోతున్నప్పుడు, జారిపోతున్నప్పుడు ఆయన వారిని స్థిరపరుస్తాడు, వారికి పునాది వేస్తాడు. అవును, ఇప్పుడు మొక్కలను మనం నాటుతున్నాం. ఎలా నాటుతాం? పైన నాటంగా, స్థిరంగా నాటుతాం కదా. తుఫాను వచ్చినా నిలబడేటట్లుగా, ఎవరైనా నెట్టినా పడకుండా ఉండేటట్టుగా స్థిరంగా నాటుతాం కదా. సో మొక్కలను ఎలాగైతే మనం లోతుగా నాటుతామో, స్థిరపరుచుతామో, ఈ పరిశుద్ధాత్మ దేవుడు కూడా సంఘం అనేటువంటి తోటలో విశ్వాసులైనటువంటి మొక్కలను స్థిరంగా నాటుతాడు. అంటే రక్షణ పొందిన ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు స్థిరపడేటట్టుగా పరిశుద్ధాత్మ చేస్తాడన్నమాట. అలాగే మనం బిల్డింగ్ కట్టేటప్పుడు స్తంభాలని స్థిరంగా నిలబెడతాం కదా. ఆ స్తంభాల మీదే కదా మరి మనం స్లాబ్ వేస్తాం, పిల్లర్స్ మీద. సో అలాగే పరిశుద్ధాత్మ ఏం చేస్తాడు? తోటలో మొక్కల్లాగా, బిల్డింగులో స్తంభాల్లాగా మనల్ని నిలబెడతాడు, మనలను స్థిరపరుస్తాడు. అందుకని వాక్యం ఏం చెబుతుందంటే ప్రభు మిమ్మలను స్థిరపరచును అని ఉంది. ప్రభు అంటే ఎవరు? దేవుని ఆత్మ. ఇప్పుడు ఆయన కానీ మనల్ని స్థిరపరచకపోతే ప్రియులారా, ఈ లోకంలో మనం స్థిరంగా ఉండలేం. పరిస్థితులు కొన్నిసార్లు అనుకూలంగా ఉంటాయి, కొన్నిసార్లు ప్రతికూలంగా ఉంటాయి కదా. ఎన్నో శ్రమలు వస్తుంటాయి, సాతాను ఎన్నో శోధనలు తీసుకొచ్చి పెడతాడు. అలాంటప్పుడు మరి రక్షణ పొందిన వాళ్ళం మనం స్థిరంగా ఉండాలంటే ఇది మన వల్ల అయ్యేది కాదు. ఏంటంటే మనం బాగా ప్రార్థన చేసుకోగలుగుతాం, లేదా బాగా వాక్యం చదువుతాం, వాక్య పరిజ్ఞానం కలిగి ఉంటాం, వాక్యానుసారంగా జీవించడానికి ప్రయత్నం చేస్తాం. అయితే కొన్నిసార్లు ఈ ఆటుపోట్లు వచ్చినప్పుడు, మరి సాతాను శోధనలు వచ్చినప్పుడు మరి రక్షణలో స్థిరపరచబడటం అనేది అది పరిశుద్ధాత్మే చేస్తాడనమాట, మనలను స్థిరపరుస్తాడనమాట. అందుకనే ఆయనే మిమ్మలను స్థిరపరచును అని ఉందన్నమాట. ఎలా స్థిరపరుస్తాడు? తోటలో మొక్కల్ని ఎలాగైతే లోతుగా నాటి కదలకుండా చేసి ఇక అవి స్థిరపడి ఫలించేటట్టుగా మనం ఎలాగ చేస్తామో, మనలను కూడా ఈ సంఘం అనేటువంటి తోటలో పరిశుద్ధాత్మ నాటి మనం ఫలించేటట్టుగా చేస్తాడు. అలా మనం స్థిరపరుస్తాడు. అలాగే ఈ బిల్డింగు బరువు మోయటానికి స్తంభాలు ఎలాగా నిలబడి స్థిరపరచబడతాయో అలాగా పరిశుద్ధాత్మనాన్ని నిలబెడతాడు, స్థిరపరుస్తాడు. అందుకని మనం ఏం చేయాలి? పరిశుద్ధాత్మ పట్ల అవగాహన కలిగి ఉండాలి. పరిశుద్ధాత్మతో కమ్యూనికేషన్, లింక్ అనేది ఉండాలి. పరిశుద్ధాత్మ విషయంలో తేడా ఉండకూడదు. పరిశుద్ధాత్మను గురించి కన్ఫ్యూషన్స్, రాంగ్ టీచింగ్స్ రాకూడదు. ఎందుకంటే దేవుని ఆత్మ లేనిది ఇదేం జరగదు, మనుషుల ద్వారా జరిగేది కాదు ఇది. కనుక సంఘాన్ని స్థాపించుకునేవాడు ఆయనే, తర్వాత ఆత్మలను రక్షించుకొని సంఘంలో చేర్చుకునేది కూడా ఆయనే. ఇప్పుడేం చేస్తాడు ఆయన? సంఘములోకి వచ్చిన విశ్వాసులను ఒక్కొక్కరిని స్థిరపరుస్తున్నాడు. అది కనుక సంఘంలో స్థిరపడినటువంటి విశ్వాసులు, సేవకులు ఎలా ఉంటారో తెలిసినా ప్రాణాలు పెడతానికని తెగిస్తారన్నమాట. దేవుని కొరకు కానీ, దేవుని సేవకుల కొరకు కానీ, సంఘము కొరకు, పరిచర్య కొరకు ఏంటి ప్రాణాలు పెడతానికి కూడా తెగిస్తారు. అంటే అంత స్థిరంగా ఉంటారు. కారణం అలా స్థిరపరిచేవాడు పరిశుద్ధాత్మ. ప్రాణం పోయినా సరే దేవుణ్ణి వదలకుండా ఉండేటట్టుగా, రక్షణ పోగొట్టుకోకుండా ఉండేటట్టుగా, సంఘంలో స్థిరంగా ఉండేటట్టుగా, రాకడ కొరకు స్థిరపడేటట్టుగా, సిద్ధపడేటట్లుగా పరిశుద్ధాత్మ అలా స్థిరపరిచేటువంటి పని కలిగి ఉన్నాడని మనం అర్థం చేసుకోవాలి. అర్థమైందా? కాబట్టి పరిశుద్ధాత్మ మనలను స్థిరపరుస్తున్నాడు. తర్వాత ఏం చేస్తాడు తెలుసా? స్థిరపరచడమే కాదు, నెక్స్ట్ ఆయన మనల్ని బలపరుస్తాడు. రక్షించి వదిలేయట్లేదు, స్థిరపరుస్తున్నాడు. తర్వాత ఏం చేస్తాడు? బలపరుచుట. ఎందుకంటే ఎన్నోసార్లు మనకి నిరుత్సాహ పరిస్థితులు వస్తున్నాయి, నిరాశ ఎదురవుతుంది, అనుకున్నది జరగట్లేదు, ఏంటి ప్రతికూలపు గాలులు వీస్తున్నాయి. అలాంటి టైంలో మనము కురింగిపోకుండా, కుషించిపోకుండా, ఒంటరితనానికి లోనయ్యి బాధపడకుండా పరిశుద్ధాత్మ ఏం చేస్తాడంటే ఈ రక్షించబడిన ప్రతి వ్యక్తిని కూడా బలపరుస్తాడు. విశ్వాసులను, సేవకులను, నాయకుల్ని అందరినీ బలపరుస్తాడు. స్త్రీలను, పురుషులను, యవనస్తుల్ని అందరినీ బలపరుస్తాడు. అంటే పరిశుద్ధాత్మ పని ఏంటి? బలపరిచే పని. అది ఒంటరితనములో ఆయన జంటగా నిలబడతాడు. ఎలా నిలబడతాడో తెలిసినా, మన నీడ మన వెంట ఎలా ఉంటుందో మీరు ఎప్పుడైనా ఆలోచించారా?
మన నీడని మన నుంచి ఎవరు వేరు చేయలేరు. మనం కూర్చున్నాం అనుకోండి, ఆ నీడ కూడా కూర్చున్నట్టే ఉండిద్ది కదా. మనం నిలబడితే ఆ నీడ నిలబడినట్టే ఉంటుంది, మనం నడుస్తుంటే అది నడిచినట్టే ఉంటుంది. మనం స్పీడ్గా పరిగెత్తాం అనుకోండి, ఆ నీడ కూడా పరిగెత్తానే ఉండిద్ది. మనం ఆగితే మళ్ళీ ఆగిపోయింది. అంటే మన నుంచి మన నీడను ఎవరు వేరు చేయలేరు కదా. చూసారా? సో మన నీడ మన వెంట ఎలా ఉంటుందో పరిశుద్ధాత్మ మనతో ఉండి అలా మనల్ని బలపరుస్తూ ఉంటాడు, ప్రోత్సహిస్తూ ఉంటాడు. ఎంత గొప్ప విషయం. అందుకని ప్రభు చెప్పాడు, ఎల్లప్పుడూ మీ వద్ద ఉండుటకు నేను పరిశుద్ధాత్మను, వేరే ఆదరణకర్తను పంపిస్తున్నాను అన్నాడు. కారణం ఏంటి? ఆయన ఈ లోకంలో మనలను బలపరచటానికి. అది కొన్నిసార్లు మనకి బలపరిచేవాళ్ళు కావాలి, ప్రోత్సహించేవాళ్ళు కావాలి. మనుషులు మనతో ఉంటూ వెళ్ళిపోతారు. కొంతమంది భర్తలు వదిలేసి వెళ్ళిపోతారు, భార్యలు వదిలేసి వెళ్ళిపోతారు. అవునా? తల్లిదండ్రులు దూరం అయిపోతారు, పిల్లలు దూరం అయిపోతారు, స్నేహితులు బంధువులు దూరం అయిపోతారు. అప్పుడు ఒంటరితనం మిగిలిపోతూ ఉంటుంది, ఒంటరితనంతో కుమిలిపోతూ ఉంటాం. అప్పుడు ఎవరుంటారు? ఆ ఒంటరితనంలో ఈ జంటగా ఉండేవాడు పరిశుద్ధాత్మ. మనల్ని బలపరుస్తాడు. ఎందుకంటే రాకుల్లో మనల్ని తీసుకెళ్ళాలి కదా. ఏంటి? ఎత్తబడే సంఘంలో మనల్ని తీసుకెళ్ళాలి కదా. అందుకని ఈలోపు బలపరుస్తూ ఉంటాడు. అందుకే పౌలు గారు చెప్పాడు, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:13, ఫిలిప్పీ పత్రిక 4:13 అన్నాడు, నన్ను బలపరచు వారిని బట్టి నేను సమస్తము చేయగలను అన్నాడు. చూసారా? మరి ఇప్పుడు పౌలు గారిని బలపరుస్తుంది ఎవరో? పరిశుద్ధాత్మే కదా. అది నన్ను బలపరిచేవాడు ఆయన ఉన్నాడు, అందువల్ల నేను నిలబడగలను. అది నన్ను బలపరిచే వాడిని బట్టి నేను పరిచర్య చేయగలుగుతున్నాను, నేను సమస్తము చేయగలను. నా వల్ల ఏమి కాదు, నా వల్ల కాదు, ఆయన నన్ను బలపరుస్తున్నాడు అని పరిశుద్ధాత్మ చెప్తున్నాడు పౌలు గారు ఆత్మను గురించి. మరో చోట ఏమంటాడో తెలుసా? నేను ఎప్పుడు బలహీనుడును అప్పుడే బలవంతుడను. నేను ఎప్పుడు బలహీనుడు అప్పుడే బలవంతుడు అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? నేను బలహీనంగా ఉన్నప్పుడు నాలో ఉన్న పరిశుద్ధాత్మ నన్ను బలపరుస్తున్నాడు అని చెప్తున్నాడు. ప్రియులారా, కంగారు పడగాకండి. పరిశుద్ధాత్మని వరం పొందుకోండి, అభిషేకం పొందుకోండి. అంచి దినాల్లో నిలబడతారు. బ్రతికితే సాక్షులు, చనిపోతే సాక్షులు. కనుక ఎత్తబడే సంఘములో వెళ్ళటానికి మన ఆత్మీయ యాత్ర, రాకడ కొరకు మిమ్మల్ని సిద్ధపరచడానికి మా ప్రయత్నాలు ఇక్కడ కొనసాగుతున్నాయి. అందుకే మీకు ఒక్కొక్క విషయాన్ని వివరంగా చెప్తున్నాం. కొంతమందికి అర్థం కావట్లా, కొంతమంది ఈ అవకాశం ఉపయోగించుకోవట్లా, రాకడ వర్తమానాలు దాని విలువ తెలియట్లా కొంతమందికి. మీకు అన్ని మెళుకులు తెలియపరుస్తున్నాం, మేము జాగ్రత్తలు తెలియపరుస్తున్నాం, గమనించుకోవాలి. కనుక పరిశుద్ధాత్మ ఏం చేస్తున్నాడు? సంఘములో ఒక్కొక్క వ్యక్తిని చక్కగా స్థిరపరుస్తున్నాడు, ఆ తర్వాత బలపరుస్తున్నాడు, బలమిస్తున్నాడు, ప్రోత్సహిస్తున్నాడు, ముందుకు నడిపిస్తున్నాడు. అదే మనం గమనించుకోవాలి. అందుకని మరో చోట వాక్యం ఏమని తెలుసునా? లోకములో ఉన్నవాని కంటే మీలో ఉన్నవాడు గొప్పవాడు గనుక మీరు వానిని జయించుదురు అన్నాడు. ఇదేంటండి? లోకములో ఉన్నవాడెవరు? మనలో ఉన్నవాడెవరో చెప్పండి. లోకములో ఉన్నవాడు సైతాను. సైతాను లోకములో ఉండి లోక ప్రజలను నాశనం చేస్తున్నాడు. అయితే మనలో ఉన్నవాడు ఎవరు? పరిశుద్ధాత్మ. అది లోకములో ఉన్న సాతాను కంటే మనలో ఉన్న పరిశుద్ధాత్మ శక్తి ఎక్కువ గనుక మనము సైతాన్ని జయించగలుగుతాం. ఆయన మనల్ని బలపరుస్తాడు కాబట్టి మనం జయించగలుగుతాం. అది యేసుప్రభు ఏం చెప్పాడు? నేను మిమ్మల్ని అనాథులుగా విడవనన్నాడు. అందుకే పరిశుద్ధాత్మ వచ్చాడు. ఎందుకు? మనం ఒంటరులుగా ఉండకుండా మనకి జంటగా ఉండటానికి, అనాథులుగా ఉండకుండా మనము అందరం కలిగిన వారిలాగా ఉండటానికి పరిశుద్ధాత్మ వచ్చాడు. అందుకని ఇప్పుడు పరిశుద్ధాత్మ చాలా సీరియస్గా పనిచేస్తున్నాడు. ఇది పరిశుద్ధాత్మ కాలం. అంచె దినాల్లో అందరి మీద నా ఆత్మను కృమ్మరిస్తానని చెప్పాడు. కాబట్టి ప్రతి ఒక్కరి మీద ఆత్మ కృమ్మరించబడేటువంటి సమయంలో, పరిస్థితుల్లో మనం ఉన్నాం. అందుకని పరిశుద్ధాత్మ ఏం చేస్తున్నాడు? ముందు భూలోకంలో సంఘాన్ని స్థాపించుకున్నాడు, ఓ పని అయిపోయింది. ఇప్పుడు ఆ సంఘాన్ని ఆయనే కొనసాగిస్తూ ఏం చేస్తున్నాడు? అందరికీ అవకాశం ఇచ్చి అందరికీ సువార్త అందేటట్టుగా చేస్తున్నాడు. తర్వాత సువార్త విని ఎవరెవరైతే రక్షించబడుతున్నారో వారందరినీ చక్కగా సంఘంలోకి చేర్చుకుంటున్నాడు. అంతవరకు బాగుంది. మరి తర్వాత ఏం చేస్తున్నాడు? ఈ సంఘములో చేరిన ప్రతి ఒక్కరిని కూడా స్థిరపరుస్తున్నాడు. స్థిరపరచకపోతే ఏమైంది? మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతారుగా, మళ్ళీ లోకంలో కలిసిపోతారుగా, పాపంలో పడిపోతారుగా.
ధీమాలాగా అయిపోతారు కదా పరిస్థితి. అందుకని పరిశుద్ధాత్మ ఒక్కొక్కరిని స్థిరపరుచుకుంటా ఉంటున్నాడు. ఎంతగా స్థిరపరుస్తున్నాడంటే వాళ్ళ ప్రాణం పోయినా సరే వాళ్ళు కదలకుండా ఉండేటట్టుగా, ప్రాణంతో సమానంగా దేవుణ్ణి ప్రేమించేటట్టుగా పరిశుద్ధాత్మ ఒక్కొక్కరిని స్థిరపరుస్తున్నాడు. స్థిరపరచడం కాదు, మళ్ళీ ఏం చేస్తున్నాడు? బలపరుస్తున్నాడు. మనము నిరుత్సాహంలో ఉన్నప్పుడు మనల్ని ప్రోత్సహిస్తూ, నిరాశలో ఉన్నప్పుడు నిరీక్షణ కలిగిస్తూ, ఒంటరితనంలో ఉన్నప్పుడు జంటగా ఉంటూ, మరి బలహీనులుగా ఉన్నప్పుడు బలపరుస్తూ, ఏ సమయంలో ఏ వ్యక్తి మనకు అవసరమో ఆ వ్యక్తిగా ఉండి నడిపిస్తూ మనల్ని బలపరుస్తున్నాడు. ఆ పని పరిశుద్ధాత్మ తీసుకున్నాడు. కాబట్టి ఇప్పుడు పరిశుద్ధాత్మ పని ఏంటి? స్థిరపరచుట, బలపరచుట. కొన్నిసార్లు మనం పిరికోళమై ఉండొచ్చు, అవును. మనకు కొంచెం భయం, నిరుత్సాహం, నిరాశ, ఆందోళన, టెన్షన్స్ ఉంటున్నాయి, రైట్. సేవకులకు ఉంటాయి, విశ్వాసులకు ఉంటాయి. అయితే ఆ సమయంలో పరిశుద్ధాత్మ ఏం చేస్తాడు? ముందుకు తీసుకెళ్తాడు. మత్తయి సువార్తలో 10:20 ప్రభు ఏం చెప్పాడు? మిమ్మల్ని నా నిమిత్తము సమాజ మందిరంలో నుంచి వెలివేస్తారు, నా నిమిత్తం మిమ్మల్ని అధికారుల దగ్గరికి తీసుకెళ్తారు, రాజుల దగ్గరికి తీసుకెళ్తారు, వాళ్ళు మిమ్మల్ని హింసిస్తారు. అవునా? ఆ సమయంలో ఏమి చెప్పాలా అని మీరు తొందరపడగాకండి. ఏమి చెప్పాలా, ఏమి చెయ్యాలా అని మీరు ఆలోచించగాకండి. ఆ సమయంలో ఏమి చెప్పాలో మీకు వాక్ అనుగ్రహించబడిద్ది. వాళ్ళు తిరస్కరించలేనటువంటి స్థితిలో మీకు వాక్కు అనుగ్రహించబడుతుంది. అంటే పరిశుద్ధాత్మ ఒక వాక్కు రూపంలో మనకు అనుగ్రహించబడతాడు. వాళ్ళు అవునని కాదని చెప్పజాలని స్థితిలో పరిశుద్ధాత్మ మీలో ఉండి వారితో మాట్లాడిస్తాడు. ఆ సమయంలో మాట్లాడువారు పరిశుద్ధాత్మే గాని మీరు కాదు. పరిశుద్ధాత్మ మీలో ఉండి వారితో మాట్లాడతాడు. మీకు వాక్శక్తి అనుగ్రహించబడుతుంది. మీరు ఏమి చెప్పాలని మీరు చింతించాల్సిన పని లేదు, ఆందోళన చెందాల్సిన పని లేదు. పరిశుద్ధాత్మ మీతో చెప్పిస్తారు. అవతలోళ్ళు అవునని లేకుండా కాదని లేకుండా ఉండేటట్టుగా, మనుషులకి ఏం చేయాలో తోచనటువంటి స్థితిలో వాక్కు మీతో చెప్పిస్తాడు. కనుక నా పరిశుద్ధాత్మ మీతో ఉంటాడు కనుక మీరు కంగారు పడగాకండి. ఆయన మిమ్మల్ని స్థిరపరిచి బలపరచును. నా రాకడ వరకు మిమ్మల్ని నిలకడగా ఉంచుతాడు, నా దగ్గరికి తీసుకొస్తారు అని ఆ రోజు ప్రభువు చెప్పారు. ఈరోజు జరుగుతుంది కూడా అదే. కాబట్టి ప్రియులారా, మరి సమాజ మందిరాల్లో నుంచి మనల్ని వెలివేసినప్పుడు, సొసైటీలో నుంచి, గ్రామంలో నుంచి మనల్ని వెలివేసినప్పుడు, కులంలో నుంచి, ఇంట్లో నుంచి వెలివేసినప్పుడు, ఎక్కడన్నా సభలో నిలబడాల్సి వచ్చినప్పుడు, లేదా అధికారుల దగ్గర నిలబడాల్సి వచ్చినప్పుడు, ఏదైనా ప్రశ్నలకి జవాబు చెప్పాల్సి వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు, టెన్షన్ వచ్చినప్పుడు ఏం చెప్తుంది ఇక్కడ వాక్యం? మీలో పరిశుద్ధాత్మ ఉంటాడు, అది ఆయన మిమ్మల్ని బలపరుస్తాడు, మీకు వాక్శక్తి అనుగ్రహించబడుతుంది. మనకున్న వాక్శక్తి కాదు, పరిశుద్ధాత్మ తన వాక్శక్తిని మనకిస్తాడు. ఎస్, తన జ్ఞానమును, శక్తిని, ఆ సమయస్ఫూర్తిని మనకు అనుగ్రహిస్తాడు. ఆ టైంలో మనం ఏం చెప్పాలో మనకు అర్థం కాకపోవచ్చు, చేత కాకపోవచ్చు, ధైర్యం లేకపోవచ్చు, మనతో ఆయన చెప్పిస్తాడు అది. కాబట్టి నువ్వు ఒంటరితనంలో ఉన్నా, లేక 10 మందిలో ఉన్నా, అధికారుల దగ్గర నిలబడ్డా, ఎలాంటి పరిస్థితిలో ఉన్నా కానీ నేనున్నాను పర్వాలేదని పరిశుద్ధాత్మ మనతో ఉండి మనల్ని బలపరుస్తాడని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈరోజు ప్రపంచంలో మనం చూస్తే ప్రతి దేశంలో, ప్రతి రాష్ట్రంలో, ప్రతి ప్రాంతంలో ఎంతోమంది రక్షించబడతానే ఉన్నారు, గుంపులు. ఈ రక్షించబడ్డ వాళ్ళంతా సంఘంలో చేర్చబడతా ఉన్నారు. అవునా? సంఘి పెరిగిపోతా ఉంది. ఎంతోమంది పేర్లు జీవగ్రంథంలో రాయబడుతున్నాయి. అవును, పరిశుద్ధాత్మ దేవుడు చక్కగా ఒక్కొక్కరు చేర్చుకొని ఆహ్వానించి వాళ్ళని సంఘ సభ్యులుగా చేర్చి వాళ్ళ పేర్లు జీవగ్రంథాలు రాస్తున్నాడు. తర్వాత ఏం చేస్తున్నాడు? ఒక్కొక్కరిని చక్కగా స్థిరపరుస్తూ, ఇంకా కదలకుండా ఇంకా ప్రభువులో ఉండేటట్టుగా స్థిరపరుస్తున్నాడు. ఆ తర్వాత ఏం చేస్తున్నాడు? స్థిరపరిచి వదిలేయకుండా మళ్ళీ బలపరుస్తున్నాడు. ఏ సమయంలో మరి ఎలా బలపరచాలో అలా బలపరుస్తున్నాడు. అందుకనే కదా పౌలు గారు తిమోతి అన్నాడు, నా కుమారుడు అని తిమోతి, క్రీస్తునందున్న కృపచేత నీవు బలవంతుడవు కమ్ము. అది క్రీస్తునందున్న కృప అంటే ఏంటది? పరిశుద్ధాత్మ శక్తి. అది క్రీస్తునందున్న కృపచేత నువ్వు బలవంతుడు అవ్వాలి, నువ్వు బలపరచబడాలి. కాబట్టి ఈ లోకంలో ఇటు సేవకులు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, అందరికీ మనల్ని స్థిరపరిచేవాళ్ళు కావాలి, బలపరిచేవాళ్ళు కావాలి, ప్రోత్సహించేవాళ్ళు కావాలి.
ఇదంతా ఎవరు చేస్తారంటే పరిశుద్ధాత్మ చేస్తాడు. మనుషులు కొన్నిసార్లు మనల్ని మోసం చేసి వెళ్ళిపోతారు, హ్యాండ్ ఇస్తారు అంటామే. కొన్నిసార్లు మనల్ని వదిలేసి వెళ్ళిపోతారు, కొన్నిసార్లు చేతులు ఎత్తేసేస్తారే, కొన్నిసార్లు వాగ్దానాలు చేస్తారు, ఆ వాగ్దానాలు నిరర్ధకమైపోతాయి. కొన్నిసార్లు చెప్పిన మాటలు మర్చిపోతుంటారు వాళ్ళు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనుషులతో మనకు సంబంధం లేదు, లేదా మన బలంతో మన జ్ఞానంతో కూడా సంబంధం లేదు. ఇక్కడ పరిశుద్ధాత్మ పరలోకం నుంచి పంపబడ్డాడు. అది యేసుక్రీస్తు భూలోకానికి వచ్చి మానవ జాతిని రక్షించి ఆయన వెళ్ళిపోయాడు కదా. మళ్ళా అలాగే పరిశుద్ధాత్మ కూడా భూలోకానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు? ఇక్కడ సంఘాన్ని స్థాపించాలి. అది ఎక్కడి నుంచి పెళ్లి కుమార్తెని తీసుకెళ్లాలి కదా, ఎక్కడి నుంచి ఒక పవిత్రురాలైన కన్యకని తీసుకెళ్ళాలి. అది ఎక్కడి నుంచి క్రీస్తు శరీరాన్ని సిద్ధం చేసుకోవాలి. అందుకని ఇప్పుడు పరిశుద్ధాత్మ ఏం చేస్తున్నాడు? మనందరినీ క్రీస్తు శరీరముగా తయారు చేస్తున్నాడు. అర్థమైందా? ఆయన శరీరంలో ఒక్కొక్కరిని ఒక అవయవంగా తీసుకుంటున్నాడు. ఒక ఆయన కాలు, ఒక ఆయన చెయ్యి, ముక్కు, నోరు, అట్లా క్రీస్తు శరీరంగా మనందరినీ తయారు చేసేవాడు పరిశుద్ధాత్మే. అమరుస్తున్నాడు. మనం ఒక్కొక్కరిని ఒక అవయవంగా తీసుకొని అమరుస్తున్నాడు. అంటే మనల్ని రక్షించుకొని చక్కగా సంఘంలో చేర్చుకొని చక్కగా స్థిరపరచుకొని, ప్రాణం పోయినా సరే కదలకుండాటట్టుగా స్థిరపరచుకొని, ఆ తర్వాత చక్కగా బలపరుచుకుంటూ ఏ వ్యక్తిని ఎలా బలపరచాలో అలా బలపరుస్తూ నడిపిస్తున్నాడు. కాబట్టి మనం బలపరచబడే పరిస్థితి కావాలి. పరిశుద్ధాత్మే మనల్ని వదలడో. అందుకని మనం బాగా ప్రార్థన చేసుకోవాలి, బాగా వాక్యం చదవాలి, వాక్యాన్ని ధ్యానించాలి, పరిశుద్ధాత్మ పట్ల మంచి అవగాహన కలిగి, అవును పరిశుద్ధాత్మ నాకు తోడుగా ఉంటాడు, నన్ను వదలడో. కాబట్టి నేను బలహీనుణ్ణి, అది నిజమే. నేను రోగ్రస్తుడై ఉండొచ్చు, సిక్ అయి ఉండొచ్చు, అవునా? లేకపోతే మనలో కొన్ని లోపాలు ఉండొచ్చు, కానీ మనల్ని బలపరిచేవాడుగా ఉన్నాడుగా పరిశుద్ధాత్మ. లోకములో ఉన్నవానికంటే గొప్పవాడు. అందువల్లే లోకములో ఉన్నటువంటి ఆ సాతాను శక్తి కంటే పరిశుద్ధాత్మ శక్తి ఎక్కువ గనక మనం సాతాన్ని జయించగలుగుతాం. ఈ లోకాన్ని, పాపాన్ని జయిస్తాం. ఎస్, మన శరీరాన్ని, మనస్సుని, మనుషుల్ని, శత్రువుల్ని అందరిని మనం జయించగలుగుతాం. ఎట్లా? అది పరిశుద్ధాత్మ శక్తితో జరిగిద్ది. కనుక పరిశుద్ధాత్మ పాత్ర మీరు అర్థం చేసుకోండి. రాకడొచ్చే లోపు మరి దేవుని ప్రణాళికలు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరిని రక్షించుకుంటా ఉంటాడు పరిశుద్ధాత్మ. స్థిరపరచుకొని బలపరుచుకుంటుంటాడు. మళ్ళీ వాళ్ళు ఏమైనా లోపాలుంటే సరిచేస్తాడు, దుర్గుణాలుంటే తీసేస్తాడు, రహస్య పాపాలుంటే తీసేసి క్షమిస్తూ ఉంటాడు. ఒక మాటలో చెప్పాలంటే మనల్ని బలపరిచే డ్యూటీ అన్నమాట. ఇప్పుడు తల్లిదండ్రులు చిన్నపిల్లల్ని ఎట్లా బలపరుస్తుంటారో పరిశుద్ధాత్మ దృష్టిలో మనం అందరం చిన్నపిల్లలమే కదా. మనం ఎంత పెద్దవాళ్ళమైనా, వయసులో పెద్దవాళ్ళు అయి ఉండొచ్చు అనుకోండి, లేక బైబిల్ పరిజ్ఞానం మనకు ఉండొచ్చు, సీనియర్టీ ఉండొచ్చు, కానీ పరిశుద్ధాత్మ దృష్టిలో మనమంతా చిన్నపిల్లలమే. అందుకనే చిన్నపిల్లలు చేష్టలు చేస్తుంటాం కొన్నిసార్లు, తెలివి తక్కువ పనులు. అయినా దేవుని ఆత్మ మనల్ని అర్థం చేసుకుంటాడు. మన యొక్క బలహీనతలని తెలుసు కాబట్టి, మన పరిస్థితిని తెలుసు కనుక అర్థం చేసుకొని మనల్ని బలపరుస్తాడు. మీకు ఒక విషయం చెప్పమంటారా? పరిశుద్ధాత్మగా నిజంగా మన ప్రక్కన ఉండకపోతే, మనల్ని బలపరచకపోతే ఒక వ్యక్తి నిలబడలేడు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు గెత్సేమనే తోటలో ఉన్నప్పుడు ఏం జరిగిందో మీకు గుర్తొస్తుందా? ఆయన అప్పుడు మనిషి కుమారుడుగా ఉన్నాడు, దేవుడి కుమారుడుగా కాదు. మనిషి కుమారుడుగా శిలువలో మరణించడానికి సిద్ధపడుతున్నాడు. అప్పుడు 3 సార్లు ప్రార్థన చేశాడు. ఏమని? తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగించుము, ఆయనను అది నా ఇష్టం కాదు, నీ చిత్తమే సిద్ధించునుగాక అంటూ 3 సార్లు ప్రార్థన చేశాడు. దేవుని కుమారుడైతే అలా చేయాల్సిన పని లేదు కదా. మనిషి కుమారుడుగా ఉన్నాడు గనక అలాగ ప్రార్థన చేశాడు. ఆ సమయంలో ఏం జరిగిందో తెలిసినా, యేసుక్రీస్తుని బలపరచడానికి, ఆ శిలువ మరణం పొందే శక్తి ఆయనకి రావటానికి, ఆ ధైర్యం ఆయనకి రావటానికి మరి పరలోకం నుంచి ఒక దేవదూత పంపబడ్డాడు. ఆ దేవదూత వచ్చి యేసుక్రీస్తుని బలపరిచి వెళ్ళిపోయాడు. అంటే యేసుక్రీస్తు మనిషి కుమారుడుగా ఉన్నప్పుడు గెత్సేమనే తోటలో ఆయన బలపరచబడ్డాడు. ఇంకా చెప్పాలంటే ఆయన గెత్సేమనే తోటలో ప్రార్థన చేస్తున్నప్పుడు, ఆయన చెమట రక్త బిందువులుగా మార్చబడుతున్నప్పుడు, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు అని చెప్తున్నప్పుడు పరిశుద్ధాత్మే ఆయన్ని బలపరిచాడు అని మనం అర్థం చేసుకోవాలి. అది పరిశుద్ధాత్మ బలపరిచారు కాబట్టి యేసుక్రీస్తు వారు ఆ శిలువ మరణం, ఆ శ్రమలు అనేటువంటి గిన్నెని తీసుకోవటానికి ఇష్టపడ్డాడు.
ఆ గిన్నెలోనిది త్రాగటానికి సహించుకోగలిగాడు. కారణం పరిశుద్ధాత్మ బలపరిచేవాడుగా ఉన్నాడు. కనుక ప్రియమైన సోదరులారా, ప్రభు రాకడ దగ్గరలో ఉంది, అంచె దినాల్లో ఉన్నాం, సంఘం ఎత్తబడటానికి సిద్ధంగా ఉంది. మరి లోపు నువ్వు రక్షణ పొందావా? బాప్తీసం తీసుకున్నావా? యేసుక్రీస్తు శిలువ రక్తంలో కడగబడ్డావా? శుద్ధీకరించబడ్డావా? చేసిన తప్పులు ఒప్పుకొని విడిచిపెట్టావా? ఆలోచించేయి. మరి పరిశుద్ధాత్మను పొందుకున్నావా? ఆయన చేస్తున్న డ్యూటీ ఏంటో నీకు తెలుస్తుందా? మరి పరిశుద్ధాత్మ నిన్ను స్థిరపరుస్తున్నాడు, ఆ తర్వాత నిన్ను ఇప్పుడు బలపరుస్తూ ప్రోత్సహిస్తున్నాడు. ఇటు నువ్వు రాకడ కొరకు సిద్ధపడటానికి నిన్ను బలపరుస్తున్నాడు, రక్షణలో స్థిరంగా ఉండటానికి బలపరుస్తున్నాడు. అవునా? ఇతరులకు సువార్త ప్రకటించి ఆత్మను రక్షించడానికి కూడా ఆయన మనల్ని బలపరిచేవాడుగా ఉంటున్నాడు. ఆయన బలపరచకపోతే మన వాళ్ళు ఏమైందండి? ప్రభువును సేవలోకి పిలుచుకున్నాడు, యవ్వన కాలంలో సేవలోకి వచ్చాం. మరి ఇప్పుడు ఆయన కానీ బలపరచకపోతే, ఆయన ఆత్మల భారం పెట్టకపోతే ఇలా మేము గ్రామాలకు వెళ్ళి సువార్త ప్రకటించగలమా? మీటింగ్స్లోకి వెళ్ళి వాక్యం చెప్పగలమా? టీవీలో వాక్యం చెప్పగలమా? మరి క్లాసులు ఇచ్చి అనేక మందిని శిష్యులుగా తయారు చేయగలమా? మీరు ఆలోచించండి. ఇప్పుడు ఈ విషయాలు ఎలా చేయగలుగుతున్నాను? ఒక కళ్ళు లేని వ్యక్తిగా దేవుని పని ఎలా చేయగలుగుతున్నాను అంటే ఇది నా సొంత శక్తా, లేకపోతే సొంత జ్ఞానంతో జరిగిద్దా? నేను కాదు, ప్రపంచంలో ఎవరు కూడా అలా చేయలేరు. కారణం ఏంటంటే పరిశుద్ధాత్మ మనలను బలపరుస్తాడన్నమాట. ఏ సమయంలో ఏ సహాయం కావాలో ఆ సహాయం అందిస్తాడు. ఏ సమయంలో ఏ వ్యక్తి కావాలో ఆ వ్యక్తిని అక్కడ అలాట్ చేస్తాడు, ఏర్పాటు చేస్తాడు. మరి ఏ సమయంలో ఎలాంటి జ్ఞానం కావాలో అలాంటి జ్ఞానం సమయస్ఫూర్తిగా ఇచ్చి ముందుకు నడిపిస్తూ బలపరుస్తాడు. కాబట్టి పరిశుద్ధాత్ముడు చేసే పని మనలను స్థిరపరచుట, బలపరచుట. అలా చేస్తేనే మనం నిలబడగలుగుతాం. అది మనం అర్థం చేసుకోవాలి. నా జీవితంలో ఆ విషయాన్ని నేను గ్రహించగలిగాను. సేవలోకైతే వచ్చాను, సువార్త ప్రకటిస్తున్నాను, కానీ ఎన్నో ఆటంకాలు, ఎన్నో ప్రతికూల పరిస్థితులు, ఎన్నోసార్లు ఒంటరితనం, ఎన్నోసార్లు కృంగిపోతుంటాం, ప్రార్థన చేస్తుంటాం, ఏడుస్తుంటాం, కొన్నిసార్లు ఇతరుల అవసరత ఏర్పడుతుంటుంది. ఏదేమైనప్పటికీ కూడా మరి పరిశుద్ధాత్మ యొక్క సహాయం లేకుండా, ఆయన ప్రోత్సాహం లేకుండా అసలు ఎలా నిలబడగలం? మన విశ్వాస జీవితాన్ని కొనసాగించుకోవడమే కష్టం, రక్షణ కొనసాగించుకోవడమే కష్టం, సేవ చేయటం మరీ కష్టం. కనుక పరిశుద్ధాత్మ ఏం చేస్తాడంటే రెండవ రాకడ వచ్చేంత వరకు చక్కగా మనల్ని స్థిరపరుస్తూ, మనల్ని బలపరుస్తూ, మనల్ని ప్రోత్సహిస్తూ, ఏ సమయంలో అయితే ప్రభు వస్తాడో, వచ్చి బోరు ఉత్తాడో వెంటనే మనందరినీ తీసుకెళ్ళిపోతాడు. మనందరినీ చక్కగా మహిమ శరీరాలతో మార్చేసి తీసుకెళ్ళిపోతాడు. ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాం. కాబట్టి రెండవ రాకలో పరిశుద్ధాత్మ పాత్ర అర్థం చేసుకొని మనం అందరం కూడా రాకడ విషయంలో అవగాహన కలిగి ఉండాలని, పరిశుద్ధాత్మ ఇస్తున్న ప్రోత్సాహాన్ని ఉపయోగించుకొని మనం స్థిరంగా ఉండి ఇతరులను స్థిరపరచాలని వాక్యం హెచ్చరిస్తుంది. అట్టి కృపను దేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన. తండ్రి నీ స్తోత్రాలు. విన్న వర్తమానం మా హృదయాలు ఫలింపచేయండి. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. సమస్యలతో, అనారోగ్యతతో, అవసరతతో వారికి సహాయం చేసి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు తోడే నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, ఈ కార్యక్రమాలకు మీరు స్పాన్సర్ చేయాలని ఆశించినట్లయితే మా సెల్ ఫోన్ నెంబర్కి SMS చేయాలి మీకు మనం చేస్తున్నాం. 9440402368 9440402368. God bless you.